డియర్ ఫ్రెండ్స్, గత వీడియోలలో మనం చేయకూడని పనుల గురించి కొన్ని తెలుసుకున్నాం. ఇంకొన్ని ఈ వీడియోలో చెబుతాను. ఆవు గేదెలకు 11 రోజుల లోపు పాలు తీయకూడదు, వాడకూడదు. ఇంకొక విషయం ఏంటంటే, భర్తను వదిలేసి ముక్కోటి దేవతలకు పూజ ఎన్నడూ చేయకూడదు. మరి ఒక విషయం, ధూపం లేకుండా పూజ చేయరాదు. ఆలయంలో ప్రదక్షిణాలు చేసేటప్పుడు గర్భాలయ వెనుక భాగాన్ని తాకరాదు. చాలామంది ప్రదక్షిణాలు చేసేటప్పుడు దాన్ని ఇలా ముట్టుకుని కళ్ళకు హత్తుకుంటూ ఉంటారు. అలాగా చేయకూడదు. మరొక్కసారి చెబుతున్నాను, ఆలయంలో ప్రదక్షిణాలు చేసేటప్పుడు గర్భాలయ వెనుక భాగాన్ని తాకరాదు. భోజనం చేసిన తర్వాత ఆ చేతిని నాకరాదు. అన్నం ఉడికేటప్పుడు గొడవ జరగరాదు, మాట్లాడుకోరాదు, మౌనంగా ఉండాలి. స్త్రీలు ఒక గాజు అనేది ఎప్పటికీ ధరించకూడదు. తర్వాత స్త్రీకి సహజంగా ఉండాల్సిన ఆభరణాలు అనగా ముక్కుకు కానీ, చెవులకు కానీ, మెడలో కానీ ఏమీ లేకుండా భర్తకు కానీ, సాటి స్త్రీలకు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కనిపించకూడదు. అంచేత ఎప్పుడు అవి ధరించాలి. ఎటువంటి అయినా పర్వాలేదు. ఇక మంగళవారం, శుక్రవారాలు సముద్ర స్నానం చేయటం మంచిది కాదు. ఇక ఏ సమయంలో అన్న మాట జరిగి తీరుతుందో తెలుసా? దైవ పూజ చేస్తున్నప్పుడు, అలాగే పూజాది కార్యాలు అయ్యాక మంచి ముహూర్త సమయంలో మన మనసులో ఉన్నటువంటి మంచి కోరికలు భగవంతునికి తెలియజేస్తే ఆ అన్నమాట అక్షర సత్యంగా అయ్యి తీరుతుంది. భగవంతుడి అనుగ్రహం ఉంటుంది. నా వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను. సెలవు.